నమస్తే అండి బోసుకుమారి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత మామూలుగా ఏ రాజకీయ నాయకుడైనా కూడా షైన్ అవుతారు. ఎక్కడ షైన్ అవుతారు ఏ రాజకీయ నాయకుడైనా? మన తప్పు ఎక్కడుందో తెలుసుకోవటమే విఘ్నత. ఆ విఘ్నత తెలుసుకున్నప్పుడు ఏమవుతుందనంటే దాన్ని ఇంకోసారి జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం. మామూలుగా ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తారు. రాజకీయ నాయకుడు కావచ్చు, సామాన్యుడైనా కూడా తప్పులు ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు నేను చేసేటువంటి విశ్లేషణలో కూడా కొన్ని తప్పులు రావచ్చు. ఒక్కొక్కసారి నేను చెప్పిన విషయాలు కొన్ని జరగకపోవచ్చు. కొన్ని విధానాలు ఉంటాయి. ఖచ్చితంగా 100% ఎవరు ఖచ్చితంగా పరిపాలించలేరు, ఎవరు ఏది చెప్పలేరు. 100% అనేది ఏది జరగదు. కొన్ని లోపాలు కంపల్సరీగా ఉంటాయి. ఆ లోపాలను సరిదిద్దుకుంటూ ఇప్పుడు మనం ఒక విజయం సాధించలేకపోయామంటే కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలను సరిదిద్దుకుంటే ఈసారి ఇప్పుడు ఒక ఐఏఎస్ కి ఎవరో ప్రిపేర్, సివిల్స్ కి ఎవరో ప్రిపేర్ అవుతున్నారు. ఒకసారి అటెంప్ట్ చేస్తే అవ్వలేకపోయింది, ఎక్కడ తప్పు చేశాను నేను అనేటువంటి విధంగా ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, ఆ విశ్లేషణతో పాటు నెక్స్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఆ తప్పులు చేయకుంటే విజయం సాధిస్తారు. అది కామన్. కాబట్టి వైసీపీ పార్టీ వింత విధానం ఏంటంటే ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా పోయినసారి జరిగినటువంటి వాటిల్లో అనేకమైనటువంటి కారణాలు, ఒక 10 కారణాలు ఉన్నాయి అనుకోండి వైసీపీ పార్టీ ఓడిపోవడానికి. దాంట్లో ప్రధానంగా ఉండేది ఏంటి, దాంట్లో ఒకటి ఏంటంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే దౌర్జన్యాలు, రౌడీజం, ఇవన్నీ కూడా ఒక కారణంగా ఉన్నాయి. అంటే 10 కారణాల్లో ఒక కారణం ఖచ్చితంగా ఇది ఉంటుంది. వీటన్నిటిని సరిదిద్దుకోవాల్సినటువంటి విధానం. రాజకీయంగా బూతులు తిట్టడం, అవహేళనలు చేయడం, అంటే పర్సనల్ జీవితాల గురించి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఒక భాగంలో ఒక పార్టీకి ఒక పాయింట్ అవుతాయి. వీటన్నిటిని గమనించుకోకుండా ఇటీవల చేసినటువంటి కొన్ని తప్పిదాలు, అంటే మన పార్టీ అలా ఎదగాలి, మన పార్టీ ఇంత నలిగిపోయింది, ఇంత పలషన్ అయిపోయింది, వైసీపీ పార్టీ చచ్చిపోయింది అసలు జనంలో. అంటే 11 సీట్లు ఇచ్చారంటే జనం అసలు పార్టీని వద్దన్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకోకుండా ఇంకా కూడా మేము ఎక్కడ తగ్గం అనేటువంటి విధంగా తెనాల్లో జరిగినటువంటివి, ఈ వ్యక్తుల్ని కొట్టడం, పోలీసులు కొట్టడం, అది నైతికంగా మామూలుగా తప్పు అయితే అయ్యుండొచ్చు కాక, కానీ పోలీసుల మీదే అటాక్ అనేది జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు జరుగుతాయి. ఇది తప్పు కాదంటలేదు, కానీ ఖచ్చితంగా దీన్ని సమర్థించకుండా పోయేది కూడా ఏమీ లేదు. అంటే దీంట్లో 2 కోణాలు ఉంటాయి కంపల్సరీగా. నైతికం, అనైతికం అనేటువంటి విషయాలు కంపల్సరీగా ఉంటాయి. అంటే మనసుతో ఆలోచిస్తే దాని విషయాలు తెలుస్తాయి. ఇది తప్పని చెప్తూనే ఇలా చేసేటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా క్షమించకూడదు. ఇప్పుడు పోలీసుల మీద అటాక్ చేయటం తప్పు, వాళ్ళు అలా చేయకుండా ఉండాలి. పోలీసులు చేసింది తప్పు. ఈ 2 విషయాలు చెప్తూ ఈ విధంగా కాదు, ఇదిగో మేము ఈ విధంగా అనుకుంటున్నాం, ఇలా చేయకూడదు అనేటువంటి విషయం చెప్తాం, ఓకే. కానీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ మీద అనేకమైన కేసులు నుండి రౌడీ షీట్లు కూడా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి పని కట్టుకుని పోయి వాళ్ళని పరామర్శించేటువంటి విధానం వైసీపీ పార్టీకి ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత తీసుకొచ్చింది. వైసీపీ పార్టీ మీద ఏదో కొంచెం పుంజుకుంటుంది అనేటువంటి టైంలో తమకు తాము భస్మాసురుడి హస్తంలాగా వాళ్ళ చేతిని వాళ్ళ నెత్తి మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి క్లియర్గా అర్థమవుతోంది. ఇంకోటి ఏంటంటే అమరావతికి సంబంధించి మాట్లాడినటువంటి ఇష్యూ, ఇది కూడా భస్మాసురుడి హస్తమే. అంటే అమరావతిలో కంప్లీట్ గా వైసీపీ చచ్చిపోవటానికి, ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఈ సంవత్సరం పాటు జరిగినటువంటి మొత్తంలో వైసీపీ పార్టీ ఏం సాధించింది అంటే మళ్ళీ ఇంకా వ్యతిరేకతను మూట కట్టుకుందని చెప్పడానికి ఈ 2 సంఘటనలు నిదర్శనం అవుతాయనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మరేమో తెచ్చు